దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆయన రైట్ హ్యాండ్గా చెప్పబడేటువంటి సూర్యుడు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని సీక్రెట్స్ను సూర్యుడు రేవంత్ రెడ్డికి అందజేశారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది, ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అంటే సూర్యుడు అనే వ్యక్తి నాకు కొంతమంది రాజశేఖర రెడ్డి గారికి బాగా సన్నిహితంగా పనిచేసిన వ్యక్తులు తాలూకా రిలేషన్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు, డైరెక్ట్ వ్యక్తులు కాదు. అంటే 2004 నుంచి కూడా కొంతమంది మిత్రులు ఉన్నారు. వాళ్ళు చెప్పేవాళ్ళు ఇట్లా వాట్ ఈజ్ వాట్, ఏంటి రాజశేఖర రెడ్డి గారి ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆయన ఎటువంటి వ్యక్తి, మెయిన్ రాజశేఖర రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా లేదంటే ఏదైనా పర్సనల్గా చర్చించాలంటే ఒకటి కేవీపీ గారు ఆత్మబంధువు అంటారు ఆయన్ని. రాజశేఖర రెడ్డి గారిని కేవీపీ గారిని వేరు చేసి చూడలేమనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మిగతా కార్యకలాపాలు వ్యవహారాలు చక్కబెట్టాలన్నా చూడాలన్నా చెయ్యాలన్నా ప్రతి చిన్న విషయం కూడా ఏది మాట్లాడాలన్నా రాజశేఖర రెడ్డి గారు భార్య తరువాత అత్యధికంగా పిలిచే పేరంటే సూర్యుడిదే అని చెప్పేవారు ఆ మిత్రులు ఎవరైతే ఉన్నారో. అంటే ప్రతిది కూడా ఏదైనా ఇంపార్టెంట్ వ్యవహారాలు, డీలింగ్సు, ప్రాజెక్టులు, పెట్టుబడులు కానీ, రాజకీయాలకు సంబంధించి కానీ, మంత్రివర్గ విస్తరణలు కానీ, పార్టీ వ్యవహారాలు కానీ ఏవైనా కూడా కేవీపీ గారితో చర్చించేవారట. ఏ నిర్ణయం తీసుకున్న ముందు కూడా కేవీపీ గారితో ఒకసారి చర్చించి ఇట్లా అనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, ఏముంటామంటే ఓకే, ఇద్దరు ఒక మాట మీదే కలిసి ప్రయాణించేవారు. ఇతను ఏం చెప్పినా కూడా కేవీపీ గారు నో అనేవారు కాదు. కేవీపీ గారు ఒకవేళ అలా కాదు రాజా, ఇలా మార్చితే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అన్నా కూడా ఈయన యాక్సెప్ట్ చేసేవారు. మిగతా ఏ వ్యవహారాలైనా కూడా మొత్తం సూర్యుడిగా చూసుకునేవాడట. సూర్యుడు అన్ని తుమ్మిన దగ్గిన అంత సన్నిహితంగా ఉండే సూర్యుడు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం సూర్యుడు అనే వ్యక్తి ఎక్కడ కనపడలే. ఎందుకు కనపడలేదు, ఎక్కడ వ్యవహారాలు చెడాయి అంటే రకరకాల కథనాలు వినిపించాయి. అంటే ఈవెన్ ఏదైతే హెలీప్యాడ్ కూలిపోయిన తర్వాత మొత్తానికి ఏవో ఒకటి ఫైండ్ అవుట్ చేసి తీసుకొచ్చి అన్ని దహన సంస్కరణలు అయిపోయి ఇడుపులపై అయిపోయిన తర్వాత కూడా చివరిగా ఆయన పలకరించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని విష్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ అప్పటి వరకు కనిపించిన వ్యక్తి ఆ తర్వాత నుంచి ఇంకా కనపడలే. చాలామంది ఏమంటారంటే రాజశేఖర రెడ్డి గారి వ్యవహారాలన్నీ కూడా ఆయనకు తెలుసు. అప్పట్లో కథనాలు ఏంటంటే ఆయన్ని దాచేశారు, ఆయన్ని కిడ్నాప్ చేశారు, లేదా ఆయనే పరారైపోయాడు, ఆయన ఎందుకో భయపడుతూ ఎక్కడికో వెళ్ళిపోయాడు, రకరకాల కథనాలు. అంటే అప్పుడు ఎంత విస్తృతంగా సోషల్ మీడియా కూడా లేదు 2009లో. బట్ విపరీతమైన కథనాలు వచ్చేవన్నమాట. ఎట్లాగండి, అలా ఉండేది, ఎలా ఉండేది అని. ఏంటి ఆఖరికి సూర్యుడు ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియదు. ఈవెన్ కేవీపీ గారు కూడా ఉద్యమం, మన సమైక్యాంధ్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం వరకు కూడా పార్లమెంట్లోనే కనిపించారు. కానీ తర్వాత ఆయన కూడా అంత అగ్రెసివ్గా లేరు ఎక్కడ వార్తల్లో కూడా. అయితే 2014 తర్వాత 2019లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత సూర్యుడు గారు ఒక సందర్భంలో విజయమ్మ గారిని కలవడానికి వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన చేరడానికి అన్నట్టుగా వార్తలు వచ్చాయి. అప్పట్లో వెళ్ళి కలిస్తే మరి ఏం చెడిందో తెలియదు కానీ విజయమ్మ గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పేషీలోకి రావడానికి విజయమ్మ గారే ముందు నిరాకరించి వెళ్ళిపోమని చెప్పారని కొంతమంది సన్నిహిత మిత్రులు చెప్పుకుంటూ విన్నాను. మరి అక్కడ ఏం జరిగిందో ఏం చెడిందో అనేది తెలియదు. చాలామంది ఏమంటారంటే రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన చాలా వరకు ఆయన పర్సనల్ వ్యవహారాలు కానీ, ఆస్తుపాస్తుల వ్యవహారాలు కానీ ప్రతిదీ కూడా సూర్యుడు అనే వ్యక్తికే ఎక్కువగా తెలుసు. కేవీపీ గారి తర్వాత ఎక్కువగా చర్చించేది, ప్రతి అంశంలో కూడా పక్కన నిలబడి ఉండేది సూర్యుడు ఒక్కరే, ఆయనకు తెలుసు. బట్ ఏమైందో తెలీదు. ఆయన్ని రకరకాలుగా అంటే ఎవరో వార్నింగ్ ఇచ్చారు అందుకే వెళ్ళిపోయాడని, లేదంటే ఆయన కనబడితే ఆయనకి ప్రాణానికే ప్రమాదమని రకరకాల వార్తలు వినిపించేవి. ఏది వాస్తవం మనకు తెలియదు. సో అప్పుడు మళ్ళీ వెళ్ళి కలిశారని, అక్కడ వద్దులే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండొద్దులే అంటే తిరస్కరిస్తే మళ్ళీ ఆయన వెళ్ళిపోయారని. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కనబడలేదు ఆయన. ఏ పార్టీలో చేరినట్టు కానీ, ఏ మంత్రి దగ్గర సహచరుడుగా ఉన్నట్టు కానీ, లేదంటే సొంతంగా ఏదైనా వ్యవహారాలు చూసుకుంటున్నట్టు కానీ కూడా ఎక్కడ వార్తల్లో వినపడలేదు. మళ్ళీ ఇప్పుడు ఒక 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడంలో మాత్రం అంత ఇప్పుడు అట్లాంటి వార్తలు వినిపించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారిని కలవడం వల్ల ఏమవుతుందంటే ఏంటి అసలు ఎట్లాగ సూర్యుడు అనే వ్యక్తికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ముఖ్యమంత్రి గారికి ఒకప్పుడు రైట్ హ్యాండ్గా ఉన్న రాజశేఖర రెడ్డి గారికి రైట్ హ్యాండ్గా ఉన్న సూర్యుడు అనే వ్యక్తి ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారిని కలిసేంత
ఇన్ఫ్లుయెన్స్ పావులు కదిపే సత్తా ఉందా అన్నట్టుగా క్వశ్చన్ మార్క్గా ఉంది ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2009లో ఇదైపోయారు. ఆ తర్వాత నుంచి ఆయనకి ఎటువంటి ప్రభుత్వంతో కానీ అధికార పరంగా కానీ ఎటువంటి బాధ్యతలు ఏమీ లేవు, ఎక్కడ కూడా ఈ బాధ్యతలు నిర్వర్తించినట్టు కూడా మనం చూడలేదు. సో మళ్ళీ ఇప్పుడు సుమారుగా 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆయన తెర మీద కనబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలపడానికి వచ్చానంటే ఖచ్చితంగా దెర్ ఈజ్ సంథింగ్ ఈజ్ దేర్. ఏముందని మనకు తెలియదు కానీ ఏదో ఉంది, ఏదో విషయం అయితే ఉందన్నమాటగా వార్తం. అండ్ మోర్ ఓవర్ మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నా ఓటమికి ఎవరెవరితో పనిచేశారో వాళ్ళందరినీ నేను గుర్తుపెట్టుకొని బదులు తీర్చుకుంటాను అన్నట్టుగా, అంటే వ్యాఖ్యలువే కాకపోయినా భావం అయితే అదే, గుర్తుపెట్టుకొని వాళ్ళు బదులు తీర్చుకుంటాను అన్నట్టుగా చెప్పిన నేపథ్యంలో మేబీ ఈయనే వెతికించి పిలిపించి ఆయన రప్పించారు. ఎగ్జాక్ట్లీ అదే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకే రేవంత్ రెడ్డి సూర్యుడిని ఎక్కడున్నాడో పిలిపించండి అంటూ కూడా కొంతమంది అధికారులకి ఆదేశాలు జారీ చేశారని, అందుకే అధికారులు ఆయన్ని వెంట పెట్టుకొని వచ్చారన్నట్లు, ఈరోజు సూర్యుడు అందుకే కలిశారన్నట్లు కూడా ఒక వార్త బయటకు వస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు అసలు? అదే అంటున్నాను, నిజంగా ఆ వార్తలో వాస్తవం ఉందా? రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి స్కెచ్ పెట్టేందుకే సూర్యుడిని మరీ తెర మీదకి తీసుకొచ్చారా? అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి టాప్ సీక్రెట్స్ నిజంగా సూర్యుడి దగ్గర నుంచి తెలుసుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? అలాగే అనిపిస్తుందండి. మీరు ఈ క్వశ్చన్ అడగముందే నేను మీకు మాట అన్నాను, గుర్తుందా? సూర్యుడు అనే వ్యక్తి 2009 తర్వాత 2019లో వచ్చారు అట అని కానీ నేను వార్తలో కూడా చూడలే. వచ్చి విజయమ్మ గారిని కలిశారట, ఆ తర్వాత విజయమ్మ గారు తిరస్కరిస్తే చంద్రబాబు గారిని కూడా కలిసే ప్రయత్నం చేశారు కానీ చంద్రబాబు గారు కలవనివ్వలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్నట్టు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి 2019లో మాట. సో అట్లాగే రాజకీయాలతో ప్రమేయం లేకుండా అందరికీ దూరంగా ఉన్న ఈ వ్యక్తి సడన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా కలిసేంత ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మేబీ మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారే పిలిపించుకున్నారా, లేదా ఈయన కూడా ముఖ్యమంత్రి గారి పిలుపు కోసం పావులు కదిపి అయ్యా నేను మీ దగ్గరకు వస్తాను, నాకు అంటే కాంగ్రెస్ హయాంలో ఉన్న వ్యక్తే కదా ఒక విధంగా. సూర్యుడు పరోక్షంగా రాజశేఖర రెడ్డి గారి అనుచరుడు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్కు అనుచరుడు ఉన్నట్టే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ తరపు ముఖ్యమంత్రి కాబట్టి. సో ఆ పరంగా ఈయన కలవడానికి ప్రయత్నించాడా అప్పుడున్న పరిచయాలతో, లేదా మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సరే అటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకుంటే మనకి ఎవరెవరు చెక్ పెట్టాలో ఎవరెవరికి ఏ విధంగా సమాధాన పరచాలని చెప్పి ఈయన రప్పించారా అనేది క్వశ్చన్ మార్క్. నేను ముందు అదే అన్నాను, ఈయనకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా, ఈయన అంత బాగా డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు కలిసే అవకాశం ఉందా? ఎందుకంటే అప్పటికి ఈయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నప్పుడు, రఘువీరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నారు. అప్పుడులో అంత పరిచయం ఏం లేదు. పైగా అప్పుడున్న కాంగ్రెస్ కార్యకర్తలు చాలామంది ఇటు బీఆర్ఎస్లోకి వెళ్ళారు, అటు కొంతమంది షఫల్ అయ్యారు. పాత వాళ్ళు బాగా ఉన్నారు తప్ప ఆ పాత వాళ్ళందరూ ఎంతవరకు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారనేది తెలియదు. వాళ్ళందరితో ఎంతవరకు పరిచయాలు ఉన్నాయి? ఈ 15 ఏళ్ళుగా ఎక్కడా కనపడిన వ్యక్తి ఒక్కసారిగా తెర మీదకి వచ్చి డైరెక్ట్గా ముఖ్యమంత్రిని కలిసే అంత ఇది ఉందంటే సమ్వాట్ దెర్ ఈస్ బిహైండ్ సీన్స్ చూస్తే ఏదో జరగబోతుందేమో అని అనిపిస్తుంది. మేబీ ముఖ్యమంత్రి గారు పిలిపించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే ఆ గుట్టులు అన్నీ తెలుస్తాయి. జనరల్గా సినిమాల్లో కూడా కామెడీగా చెప్తూ ఉంటారు, పెద్ద పెద్ద స్థాయి వాళ్ళు పిఎల్ని డ్రైవర్ని ఎట్టి పరిస్థితుల్లో తీసేయారంట, ఎందుకంటే వీళ్ళ తాలూకు వ్యవహారాలని వాళ్ళకి తెలిస్తే బయటికి వెళ్తే వీళ్ళకే నష్టం అని చెప్పి వాళ్ళు ఎంత చెత్తగా బిహేవ్ చేసినా వాళ్ళని కూడా పెట్టుకుంటారని కూడా కొన్ని రకాల వార్తలు మనం చూస్తుంటాం. సో మేబీ అది ఏం జరగబోతుందో ఇలాంటి వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.